ఒక మహిళ అందంగా ఉండొచ్చు, చదువులో అగ్రగామి అయ్యుండొచ్చు, అనుభవం, తెలివి, ప్రతిభ అన్నీ ఉండొచ్చు. కాని సరైన సమయంలో తన మాటలను ధైర్యంగా చెప్పలేకపోతే ఈ ప్రపంచం ఆమె విలువను పూర్తిగా గుర్తించదు. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఎవరో మీతో అన్యాయం చేశారు, మీరు వెంటనే స్పందించలేకపోయారు. ఎవరైనా మీ సమయాన్ని వృధా చేశారు, కాదు అని చెప్పాలి అనిపించింది, కాని చెప్పలేకపోయారు. మీ అభిప్రాయం చాలా విలువైనది, కాని మాట్లాడే సమయానికి మీ గొంతు బలహీనపడింది. ఆ తర్వాత రాత్రంతా ఒకే ఆలోచన, అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండేది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం మంచి మనసున్నవారిని మాత్రమే గౌరవించదు. తమ విలువను తెలుసుకొని వ్యూహాత్మకంగా మాట్లాడగలవారినే గౌరవిస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక మహాసత్యం, అడవిలో నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరుకుతారు. అంటే ఎవరికి ఏది అనిపిస్తే అది వెంటనే చెప్పేవారు అత్యంత నిజాయితీగా ఉన్నా జీవితంలో ముందుగా గాయపడేది వారే. అందుకే మాట్లాడటం మాత్రమే కాదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఇది తెలుసుకోవడం అసలైన జ్ఞానం. ఈ వీడియోలో ప్రతి మహిళ తన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చే ఫైర్ చాణక్యుని అద్భుతమైన మానసిక రహస్యాలు. ఇవి నేర్చుకున్న తర్వాత మీ మాటలకు బరువు వస్తుంది, మీ కాదు గౌరవించబడుతుంది, మీ కళ్ళే మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాయి, మీ మౌనం కూడా శక్తిగా మారుతుంది. మీరు మాట్లాడితే అందరూ శ్రద్ధగా వింటారు. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు తర్వాత మీరు కేవలం మాట్లాడరు, మీ మాటలతో ప్రభావం చూపిస్తారు. 1. మీ మాటలకు బరువు ఇవ్వండి. ప్రపంచం ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తుంది? చాలామంది మహిళలు మంచి మనసుతో ఉంటారు, ఎవరినీ బాధిపెట్టకూడదనుకుంటారు. అందుకే మాట్లాడేటప్పుడు సంకోచిస్తారు. నేనిలా చెప్పితే ఎవరైనా నొచ్చుకుంటారేమో? ఇక్కడే సమస్య మొదలవుతుంది. మీరు మీ అభిప్రాయాన్ని చిన్నదిగా చూస్తే ప్రజలు కూడా అదే చేస్తారు. మీ మాటలకు బరువు రావాలంటే స్పష్టంగా మాట్లాడండి. అర్థంలేని నవ్వులు తగ్గించండి. అవసరంలేని వివరణలు ఇవ్వకండి. చెప్పిందే నిలబెట్టుకోండి. ఉదాహరణకు, అంటే నాకు ఇలా అనిపిస్తోంది, తప్పైతే చెప్పండి. నా అభిప్రాయం ప్రకారం ఇది సరైన నిర్ణయం కాదు. ఈ చిన్న మార్పే మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చాణక్యుడు చెప్పాడు, తన్ను తాను గౌరవించుకోని వ్యక్తిని ఇతరులు గౌరవించరు. మీ మాటలు కేవలం శబ్దం కాదు, అవి మీ విలువకు ప్రతిబింబం. ఈ మాట మీ హృదయానికి తాకితే కామెంట్లో ఇలా రాయండి, నా మాటలకు విలువ ఉంది. 2. మీ కళ్లతో ఆత్మవిశ్వాసాన్ని చూపించండి. కొన్నిసార్లు మాటలు చెప్పలేనిదాన్ని మీ కళ్ళు చెప్పుతాయి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పదే పదే చూపు తిప్పుకుంటే వారికి 2 సందేహాలు వస్తాయి. మీకు నమ్మకం లేదు, మీరు చెప్పేది మీకే నమ్మకం లేదు. కాని మీరు ప్రశాంతంగా కళ్లలోకి చూసి మాట్లాడితే మీ మాటలకు శక్తి 10 రెట్లు పెరుగుతుంది. సూచనలు: నిరంతరం గట్టిగా చూడకండి. సహజంగా ఐ కాంటాక్ట్ కొనసాగించండి. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు శ్రద్ధగా చూడండి. ఒక మహిళ కళ్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తే ఆమె మాటలు మరింత ప్రభావవంతమవుతాయి. 3. అవతలి వ్యక్తి బలహీనతను అర్థం చేసుకోవడం. ప్రతి వ్యక్తి బయటకు బలంగా కనిపించొచ్చు, కాని లోపల భయం, అసురక్షిత భావం, గుర్తింపు కోసం ఆకాంక్ష, ఒంటరితనం ఇవేవో దాగి ఉంటాయి. ఒక తెలివైన మహిళ మాటలు మాత్రమే వినదు, వాటి వెనుక ఉన్న భావాలను అర్థం చేసుకుంటుంది. ఎవరో ఎప్పుడూ డబ్బు గురించి మాట్లాడితే అది లోభం కాకపోవచ్చు, భయం కావచ్చు. ఎవరో ప్రశంసలు కోరుకుంటే అది అహంకారం కాకపోవచ్చు, ప్రేమ కొరత కావచ్చు. మీరు భావాలను అర్థం చేసుకుని మాట్లాడితే మీ మాటలు హృదయానికి చేరుతాయి. 4. సహజంగా ఉండండి. ప్రపంచం నటనను త్వరగా గుర్తిస్తుంది. ఎవరినైనా ఆకట్టుకోవడానికి గొంతు మార్చడం, వేరొకరిని అనుకరించడం, నకిలీ వ్యక్తిత్వం ప్రదర్శించడం ఇవి తాత్కాలికంగా ఆకట్టుకోవచ్చు, కాని
శాశ్వత గౌరవం తెచ్చేది ఒక్కటే, నిజాయితీ. మీ స్వరమే మీ బలం, మీ సహజ శైలే మీ ప్రత్యేకత. మీరు మీలా ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. 5. మౌనం కూడా ఒక శక్తి. ప్రతి ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. ప్రతి విమర్శకు స్పందన అవసరం లేదు. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ మౌనమే మీ స్థాయిని తెలియజేస్తుంది. చాణక్యుడు చెప్పాడు, మౌనమనేది బలహీనత కాదు, ఆత్మనిగ్రహం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలనుకుంటే మీ మౌనం వారిని అస్థిరపరుస్తుంది. మీరు స్పందించకపోతే వారికర్థమవుతుంది, ఈ మహిళను సులువుగా కదిలించలేము అని. 6. సరైన సమయంలో మాట్లాడటం. సత్యం చెప్పడం గొప్పదే, కాని తప్పు సమయంలో చెప్పిన సత్యం కూడా నష్టమే. తెలివైన మహిళ ముందుగా ఆలోచిస్తుంది, ఇది చెప్పడానికి సరైన సమయమా? ఈ వ్యక్తి వినే స్థితిలో ఉన్నాడా? నా మాటలు ఉపయోగపడతాయా? సరైన సమయంలో చెప్పిన ఒక మాట సంవత్సరాలపాటు గుర్తుండిపోతుంది. 7. కాదు అని చెప్పడం నేర్చుకోండి. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టినట్లే. ప్రతిసారి అవును అని అంటే మీ సమయం, శక్తి, గౌరవం తగ్గిపోతాయి. కాదు అనడం అమర్యాద కాదు, అది ఆత్మగౌరవం. ఉదాహరణకు, క్షమించండి, ఇది నాకు సాధ్యం కాదు. ఈ సమయంలో నేను దానిపై దృష్టి పెట్టలేను. నా ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. మీరు మీ హద్దులను కాపాడినప్పుడు ప్రజలు కూడా వాటిని గౌరవిస్తారు. కామెంట్లో ఇలా రాయండి, నా సమయం విలువైనది. 8. తక్కువ మాట్లాడండి, లోతుగా మాట్లాడండి. ఎక్కువ మాట్లాడటం తెలివితేటలకు గుర్తుకాదు. స్పష్టంగా, సంక్షిప్తంగా, బలంగా మాట్లాడటం, అదే అసలైన కళ. ఒక వాక్యంతో చెప్పగల విషయాన్ని 10 నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి, ఎక్కువ గుర్తుండిపోతాయి, ఎక్కువ గౌరవం తెస్తాయి. 9. వినడం నేర్చుకోండి. ప్రజలు ఎక్కువగా కోరుకునేదేమిటో తెలుసా? సలహా కాదు, తమను నిజంగా వినేవారిని. మీరు శ్రద్ధగా వింటే భావాలు అర్థమవుతాయి, అవసరాలు తెలుస్తాయి, సరైన మాటలు సహజంగా వస్తాయి. వినడమనేది నిశ్శబ్ద వ్యూహం. వినేవారే ప్రభావవంతంగా మాట్లాడగలరు. 10. మీ భావోద్వేగాలను నియంత్రించండి. కోపంలో చెప్పిన మాట సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీయగలదు. భావోద్వేగాలను నియంత్రించడమంటే నొప్పి లేకపోవడం కాదు, స్పందించే ముందు ఆలోచించడం. ప్రశాంతంగా మాట్లాడే మహిళ అత్యంత శక్తివంతురాలు. ఎందుకంటే ఆమెను పరిస్థితులు కాదు, ఆమె స్వీయ నియంత్రణ నడిపిస్తుంది. ఒక మహిళ నిజంగా శక్తివంతురాలవుతుంది ఆమె గట్టిగా మాట్లాడినప్పుడు కాదు, ఆలోచించి మాట్లాడినప్పుడు. అందరినీ సంతోషపెట్టడం ఆపినప్పుడు, తన సమయానికి విలువ ఇచ్చినప్పుడు, అవసరమైనప్పుడు కాదు అన్నప్పుడు, తక్కువ మాట్లాడి లోతుగా ప్రభావం చూపినప్పుడు, మౌనాన్ని బలంగా ఉపయోగించినప్పుడు ప్రపంచం ఆమెను కొత్తగా చూడడం ప్రారంభిస్తుంది. గుర్తుంచుకోండి, మహిళ యొక్క అసలైన అందం ఆమె ముఖంలో ఉండదు, ఆమె మాటల్లో ఉంటుంది. ఆమె కళ్లలో కనిపించే ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఆమె కాదులో కనిపించే ఆత్మగౌరవంలో ఉంటుంది. ఆమె మౌనంలో దాగి ఉన్న గంభీరతలో ఉంటుంది. ఈరోజు నుండి భయంతో మాట్లాడటం మానేయండి. సంకోచంతో మౌనం పాటించడం మానేయండి. ఆలోచించి, స్పష్టంగా, గౌరవంగా, వ్యూహాత్మకంగా మాట్లాడడం ప్రారంభించండి. అప్పుడు మీరు కేవలం వినిపించరు, గుర్తుండిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తెలుగు లైఫ్ నీతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఇలా రాయండి, నా మాటలే నా శక్తి. మళ్ళీ ఒక జీవితాన్ని మార్చే నీతితో కలుద్దాం. అంతవరకు గుర్తుంచుకోండి, మీరు బలహీనులు కాదు, మీరు వ్యూహాత్మకులు.